తీవ్ర సంక్షోభం నుంచి అధికారం కైవసం చేసుకునే వరకు ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అవమానాలు. రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ కి పోటీ ఇస్తుందా? బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పుడు అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఉందా అన్న చర్చ నుండి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే వరకు 2023లో హస్తం పార్టీ దశ ఎలా మారింది? ఎన్నికల ఏడాదిలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ఏ మేరకు సక్సెస్ అయ్యాయి? వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీకి అధికారం దగ్గరైంది. ఎన్నో ఒడిదడుకుల మధ్య ఇన్నేళ్లు నెట్టుకొచ్చిన పార్టీకి ఈ సంవత్సరం మళ్లీ మర్చిపోకుండా అధికారంతో అందలమెక్కించింది. 2023 సంవత్సర ప్రారంభంలో వరుస ఓటములతో తీవ్ర సంక్షోభంలో ఉన్న పార్టీ అంతర్గత కుమ్ములాటలతో రచ్చకెక్కింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్న విధంగా పోరు సాగింది. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఇరు పార్టీలు మాటల దాడులు చేసుకుంటే కాంగ్రెస్ మాత్రం డీలా పడింది. పార్టీలో ప్రధాన కార్యదర్శి తదితర పార్టీ పదవులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మరింత ఇబ్బందులకు గురిచేశాయి. G7 పేరుతో కొంతమంది సీనియర్ నేతలు రేవంత్ కు వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం, పీసీసీతో పాటు అప్పటి ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఠాగూర్ పై తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇంటరచ్చ కాస్త విధుల్లోకి చేరింది. దీంతో పార్టీ హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది. రాష్ట్రంలో జరుగుతున్న తీరును దిగ్విజయ్ సింగ్ పార్టీ అధిష్టానానికి నివేదిక రూపంలో అందించారు. దిగ్విజయ్ సింగ్ పర్యటన తర్వాత ఇన్ఛార్జ్ ఠాకూర్ ప్లేస్ లో ఠాక్రేను తెస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఠాక్రే వచ్చి రాగానే నేతల మధ్య సమన్వయం కోసం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడకూడదని హెచ్చరించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో నేతలను సమావేశపరిచి అందరూ పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ జోడయాత్ర తర్వాత బట్టి విక్రమార్కతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ఒకవైపు పార్టీ కార్యక్రమాలు నడుస్తుండగానే కీలక నేతలైనటువంటి మహేశ్వర్ రెడ్డితో పాటు దాసోజు శ్రవణ్, మర్రి శశిధర్ రెడ్డి, కుమ్మం అనిల్ లాంటి వారు పార్టీ నుంచి వెళ్లిపోవడంతో క్యాడర్ ఆందోళనకు గురైంది. అయినప్పటికీ ఎక్కడా ఇబ్బందులు పడకుండా పార్టీపైనే ఫోకస్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకతను తెలంగాణ కాంగ్రెస్ తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. కాంగ్రెస్ విజయంలో వ్యూహకర్త సునీల్ కనుగోలు పాత్ర కీలకమైంది. అధిష్టానానికి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అందించడంతో పాటు నేతల మధ్య సమన్వయం కలిగించడం, పార్టీ బలహీనంగా ఉన్న ప్లేసుల్లో ఇతర పార్టీ నుంచి నాయకుల్ని చేర్చుకోవాలని అధిష్టానానికి సూచనలు చేశారు. పార్టీలో చేరికలపై నేరుగా సునీల్ కనుగోలు నేతలతో మాట్లాడారు. కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో ఇతర పార్టీల చూపులు కాంగ్రెస్ వైపు మళ్లాయి. ఈ ఏడాదిలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్లో చేరారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ మాస్ సక్సెస్ అయింది. రాహుల్ గాంధీ ఈ సభకు హాజరయ్యారు. ఖమ్మం సభ దక్షిణ తెలంగాణలో పార్టీకి మరింత ఊపుని తీసుకొచ్చింది. పొంగులేటి చేరిక తర్వాత జూపల్లి కృష్ణారావు పార్టీలో చేయడంతో మహబూబ్ నగర్లో కూడా పార్టీ పుంజుకుంది. ఎన్నికల ఏడాది కావడంతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహించింది. దీంతో పాటు హైదరాబాద్ తాజ్ కృష్ణ వేదికగా 3 రోజుల పాటు CWEC సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశాల సందర్భంగా 3 రోజులు హైదరాబాద్లోనే ఉన్నారు. CWEC సమావేశాల ముగింపు సందర్భంగా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్తో కాంగ్రెస్ గెలుపుపై నేతల్లో విశ్వాసం పెరిగింది. తుక్కుగూడ సభలో సోనియా గాంధీ చేత 6 గ్యారంటీ స్కీమ్స్ పై చేయించిన ప్రకటనతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 6 గ్యారంటీ స్కీమ్స్ సైతం కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దాదాపు నెల రోజుల పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగింది. దీంతో నేతలంతా హైదరాబాద్ టు ఢిల్లీ చక్కర్లు కొట్టారు. ఇక టికెట్ల ప్రకటన తర్వాత టికెట్ రాని నేతలంతా గాంధీభవన్ ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో గాంధీభవన్ అతలకుతలమైంది. మరోవైపు టీజేఎస్ సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. ఎన్నికల తేదీ కీలక దశకు చేరుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా పార్టీ పారదర్శకంగా వ్యవహరించింది. అభ్యర్థుల ద్వారా దరఖాస్తులు స్వీకరించడంతో 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటితో పాటు స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎన్నికల కమిటీ పేరుతో వివిధ కమిటీలు ఏర్పాట్లు చేసిన అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో పార్టీలో చేరినటువంటి 36 మందికి కొత్తగా టికెట్లు కేటాయించారు. సునీల్ కనుగోలు సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని అధిష్టానం తేల్చి చెప్పడంతో ఆయన రిపోర్ట్ కీలకమైంది. రామప్ప నుంచి రాహుల్ గాంధీ చేసిన బస్సు యాత్ర కాంగ్రెస్ కు అతిపెద్ద బూస్టింగ్ ను ఇచ్చింది. ఇక ప్రియాంక గాంధీ సైతం యూత్ డిక్లరేషన్ తో పాటు మహిళా డిక్లరేషన్, ఎన్నికల ప్రచార సభలో పాల్గొని కాంగ్రెస్ గెలుపుకు కృషి చేశారు. మరోవైపు బోయిన్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ స్థలంలో గాంధీ ఐడియాలజీ సెంటర్ కోసం తుక్కుగూడ సభలో శంకుస్థాపన చేశారు. చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేపట్టగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ సభకు హాజరయ్యారు. సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ చేత యూత్ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఇక కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. ఈ సభకు కర్ణాటక సీఎం సిద్దిరామయ్య హాజరయ్యారు. హైదరాబాద్లో మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించగా దీనికి సల్మాన్ ఖుర్షీద్ అటెండ్ అయ్యారు. ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా చివరి వారం రోజులు సుడిగాలి పర్యటన చేశారు. సిపిఐతో కలిసి 65 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 రోజులకే 6 గ్యారెంటీల్లోని 2 హామీలు నెరవేర్చి ప్రభుత్వంపై నమ్మకం పెంచే ప్రయత్నం చేశారు ఆ పార్టీ నాయకులు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇకపై విమర్శలు చేయకుండా విపక్షాల విమర్శలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ ఏడాది అనుకూలించడంతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో కూడా సత్తా చాటాల్సి ఉంది. 2023లో కాంగ్రెస్ కి అంతా కలిసి వచ్చినా వచ్చే ఏడాది ఎలా ఉండనుందో. ఎన్నో అంచనాల నడుమ గెలిచిన కాంగ్రెస్ కు ప్రజల మన్ననలు పొందడం పెద్ద సవాలేనని పరిశీలకులు అంటున్నారు.